దాదాపు 9 నెలల తర్వాత అంతరిక్ష కేంద్రం నుంచి భూమి మీదకు తిరిగి వచ్చిన సునీత విలియమ్స్ మూలాలు భారత్లో ఉన్నాయి. ఆమె తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్కు చెందినవారు. 1957లో అమెరికాకు వలస వెళ్లారు. ఇప్పటి వరకు 3 సార్లు తన స్వగ్రామంలో పర్యటించిన సునీత విలియమ్స్ అక్కడ ఉన్న పాఠశాలకు విరాళం కూడా ఇచ్చారు. హిందూ మతాన్ని ఆచరించే ఆమె నిత్యం భగవద్గీత చదువుతారని గతంలో చెప్పారు. భగవద్గీతను అంతరిక్ష కేంద్రానికి సైతం తీసుకువెళ్లారు. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ అమెరికాలో ఓహియో రాష్ట్రంలో 1965లో జన్మించారు. ఆమె తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్లోని జులాసన్ గ్రామానికి చెందినవారు. 1957లో ఆయన అమెరికాకు వలస వెళ్లారు. న్యూరో శాస్త్రవేత్తగా ఆయన అక్కడ స్థిరపడ్డారు. దీపక్ పాండ్యా దంపతులకు 3 సంతానం కాగా సునీత చివరి సంతానం. 1987 మేలో అమెరికా నావికాదళంలో చేరిన ఆమె 6 నెలల అనంతరం బేసిక్ డైవింగ్ ఆఫీసర్గా పదోన్నతి పొందారు. తర్వాత 1989లో నేవల్ ఎయిర్ ట్రైనింగ్ కమాండ్లో నేవల్ ఏవియేటర్గా చేరారు. నేవల్ ఏవియేటర్గా యుద్ధ విమానాలు నడపడంలో ఆమె శిక్షణ పొందారు. నేవీ నుంచి రిటైర్ అయ్యాక 1998 ఆగస్టులో జాన్సన్ స్పేస్ సెంటర్లో వ్యోమగామిగా శిక్షణ తీసుకున్నారు. 2006లో తొలిసారి అంతరిక్ష యాత్ర చేశారు. అంతరిక్ష కేంద్రంలో 195 రోజుల పాటు గడిపి దాని నిర్వహణ, మరమ్మతులు తదితరాలపై అనుభవం గడించారు. ఆ సమయంలోనే ఆమె భగవద్గీతను అంతరిక్ష కేంద్రంలోకి తీసుకెళ్లారు. 2012లో రెండోసారి అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన ఆమె 127 రోజులు అక్కడే ఉన్నారు. రెండోసారి వెళ్లినప్పుడు ఓం చిహ్నంతో పాటు ఉపనిషత్తులను ISS కు పట్టుకెళ్లారు. అత్యధిక సమయం స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా సునీత విలియమ్స్ ఘనత వహించారు. ఆమె తన కెరియర్లో 62 గంటల 6 నిమిషాల పాటు అంతరిక్షంలో స్పేస్ వాక్ చేశారు. ఎక్కువ సమయం పాటు స్పేస్ వాక్ చేసిన వారిలో మొత్తంగా సునీత విలియమ్స్ 4వ స్థానంలో ఉన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మారథాన్ రన్ చేసిన తొలి వ్యక్తిగా ఆమె రికార్డు సృష్టించారు. 2007లో ISS లో ఆమె ట్రెడ్మిల్ పై మారథాన్ రన్ చేశారు. అమెరికా సైన్యానికి సంబంధించి 4 అవార్డులు పొందిన ఆమె అంతరిక్షంలో విశేష సేవలందించినందుకు గాను నాసా స్పేస్ ఫ్లైట్ మెడల్ను పొందారు. 2008లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో ఆమెను సత్కరించింది. అవార్డులతో పాటు పలు సంస్థల్లో ఆమె సభ్యురాలిగా ఉన్నారు. అమెరికా హెలికాప్టర్ అసోసియేషన్, సొసైటీ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ టెస్ట్ పైలట్స్ సహా ఇతర సంస్థల్లో సభ్యురాలిగా ఉన్నారు. సునీత విలియమ్స్ 20 ఏళ్ల క్రితం ఫెడరల్ మార్షల్ మైకిల్ జె విలియమ్స్ ను వివాహమాడారు. కెరియర్ తొలినాళ్లలో ఇద్దరు హెలికాప్టర్ పైలట్లుగా పనిచేశారు. టెక్సాస్ లోని హూస్టన్ లో నివసిస్తున్న వీరికి సంతానం లేదు. అహ్మదాబాద్ కు చెందిన ఓ బాలికను దత్తత తీసుకోవాలనే కోరికను మాత్రం ఆమె 2012లో వెలిబుచ్చారు. 2 కుక్కలను పెంచుకుంటున్న సునీత దంపతులు వాటితోనే ఎక్కువ సమయం గడుపుతున్నామని ఓ సందర్భంలో చెప్పారు. అంతరిక్షంలో చిక్కుకున్న సమయంలో పెట్ డాగ్స్ ను మిస్ అవుతున్నానని ఆమె ఓ సందర్భంలో భావోద్వేగానికి గురయ్యారు. తొలి అంతరిక్షయానం పూర్తవగానే సునీత విలియమ్స్ భారత్ ను సందర్శించారు. 2007 సెప్టెంబర్లో ఆమె గుజరాత్లోని సబర్మతి ఆశ్రమంతో పాటు స్వగ్రామం జులాసన్ ను సందర్శించారు. జులాసన్ లో పాఠశాలకు విరాళం కూడా ఇచ్చారు. ఆ సమయంలోనే ఆమె దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలుసుకున్నారు. అనంతరం 2013లో రెండో అంతరిక్షయానం పూర్తవగానే సునీత మరోసారి భారత్ ను సందర్శించారు. మూడోసారి విజయవంతంగా అంతరిక్షయాత్ర పూర్తి చేసిన సునీత ఈ దఫా కూడా భారత్ సందర్శిస్తారేమో వేచి చూడాలి.